హాయ్ హలో పార్ట్ 1లో వాటర్ బాయిల్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే అందులో రైస్ వేసేసుకుని రైస్ అయితే 90% కుక్ చేసుకుని వాటర్ వంచేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ కూడా రెడీ అయిపోయింది. చికెన్ తీసుకొని అందులో ఇప్పుడు మనం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని మనం కుక్ చేసుకున్న రైస్లో హాఫ్ రైస్ వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ రైస్ అంతా బాగా సెట్ చేసేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర, ఇప్పుడు దీనిపైన కొంచెం గీ కూడా వేసుకోండి. గీ వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత మిగిలిన రైస్ ఉంది కదా అదంతా కూడా వేసేసుకుని నీట్గా సెట్ చేసుకుని పైన మళ్ళీ సేమ్ రిపీట్ ఆనియన్స్ కొత్తిమీర గీ. ఇది బాగా సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని పాన్ మీద పెట్టి 20 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఈ 20 మినిట్స్ బాగా దమ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, తినేయడమే. వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అందరికీ.